హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ది మోస్ట్ ఫేవరెట్ ఎగ్జిబిషన్ నాంపల్లికి వెళ్ళాలనుకుంటున్నాము, నిమాయిష్ ఎగ్జిబిషన్కి అండి. అండ్ నేనైతే దానికోసం ఈ డ్రెస్ వేసుకున్నాను, స్లీవ్లెస్ టాప్ విత్ జాకెట్. ఇదైతే క్యారీ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుందని. మోస్ట్లీ నేను బయటకు వెళ్ళేటప్పుడు చుడిదార్ వేసుకుంటాను కానీ బట్ ఈసారి క్యారీ చేయడానికి ఎక్కువ మంది మనుషులు ఉంటారంటే సో ఇది కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ డ్రెస్ వేసేసుకున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నానండి. ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు. మా అక్క చెప్పారు ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి, థింగ్స్ అన్నీ చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి అని చెప్పింది. సో అలా ఎక్స్పీరియన్స్ చేద్దాము అన్నట్లు వెళ్ళాను. అండ్ అక్కడ ఏమేమి చేశాను, ఏమేమి కొన్నాను, మా మదర్ కాటన్ శారీస్ అడిగారు, ఉన్నవా లేవా మొత్తం చూసేద్దాము, లెటస్ గో గైస్. అండ్ ఫైనల్లీ నేనైతే దుర్గం చెరువు మెట్రోకి వచ్చానండి. అక్కడ ఈ మనుషులను చూడగానే ఫుల్ ఎనర్జీ డౌన్, ఎంతమంది మనుషులు ఉన్నారు అసలుకి. అక్కడ పోలీసులు కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వట్లేదు అనమాట. అట్లా తోసుకుంటూ మెట్రోలోకి వచ్చేసాను. ఇంకా నుంచొని జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అలా నాంపల్లి రీచ్ అయ్యాము. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ప్లకార్డ్స్తో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, చాలా అంటే చాలా ఫ్లోటింగ్ ఉందని చెప్పి. మీరు చూస్తే వెనక వీడియోలో మొత్తం మనుషులు వస్తూనే ఉన్నారు. అండ్ చాలా అంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. అలా నాంపల్లి దిగంగానే పక్కన ఎగ్జిబిషన్ హడావిడి స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ఫ్లవర్స్, ఇయర్ రింగ్స్. ఇక్కడ ఏ ఇయర్ రింగ్స్ అయినా 100 రూపీస్ అంట. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఏవి తీసుకోలేదండి. అండ్ ఇవైతే డైలీ యూస్కి చాలా కంఫర్టబుల్. మీరు ఎవరైనా నాంపల్లి వెళ్తే తీసుకోండి, చాలా బెస్ట్ అనే చెప్తాను నేను. ఇయర్ రింగ్స్ ఎక్కువ రోజులు వాడచ్చు. అండ్ ఇక్కడ చైన్స్ అండ్ మెహందీ, చిన్నప్పుడు వేసుకునే గోరింటాకులు, ఎగ్జిబిషన్ తిరునాళ్ళలో పెట్టే గోరింటాకులు ఉన్నాయండి. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడ చిన్న చిన్న బొమ్మలు షోకేస్లో పెట్టడానికి ఉన్నాయి. ఏ పిక్చర్ అయినా సరే 100 రూపీసే చెప్పాడు. ఇక్కడ ఇయర్ రింగ్స్ పెద్దవి 150 అంట, చిన్నవి కొంచెం తక్కువ కాస్ట్ అని చెప్పారు. బట్ నేను ఎక్కువ స్టడ్స్ యూస్ చేస్తాను అండ్ ఇంత లాంగ్ ఇయర్ రింగ్స్ అస్సలు యూస్ చేయను కాబట్టి నేను తీసుకోలేదు. ఇక్కడైతే బ్యాగ్స్ బాగున్నాయి కదా, అవి 250 రూపీస్ అంట. మా మమ్మీ కోసం మేమైతే ఒకటి తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అది 100 రూపీస్ అంట. నాకు బాగా నచ్చాయి కానీ ఎందుకో తీసుకోలేదు, లాస్ట్లో వచ్చేటప్పుడు తీసుకుందామని మర్చిపోయి వచ్చేసాను. అండ్ ఇక్కడ బ్రాస్లెట్ ఉంది కదా, అది కూడా 100 రూపీస్ అని అంట, బట్ మేము ఏం తీసుకోలేదు. అలా ముందుకు రాగానే ఇక్కడ ఎగ్జిబిషన్ కౌంటర్ వస్తుందండి. ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. టికెట్ 50 రూపీస్. అండ్ రాగానే మనకి వుడెన్ బ్లాక్ షాప్ కనిపిస్తుంది, చాలా బాగున్నాయండి. బట్ కాస్ట్ కూడా చాలానే ఉంది, బట్ బాగున్నాయి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి 800 రూపీస్ చెప్పారు. ఓన్లీ టాప్, నో చున్నీ, నో బాటమ్. అంత కాస్ట్ వేస్ట్ అనిపించింది. అండ్ ఇక్కడ చెప్పాను కదా కాస్ట్ ఎక్కువ ఉందని, ఈ వుడెన్ థింగ్స్. బట్ ఇది వేరే షాప్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ ప్రైసెసే ఉన్నాయి. సో మేము ఏం తీసుకోవాలి. ఈ బొమ్మ అయితే నచ్చింది, 150 చెప్పాడు. 100 కడిగితే అస్సలు ఇవ్వనన్నాడు. అండ్ ఇక్కడ మెటీరియల్ వచ్చేసి 1100 చెప్పారు, తీసుకోలేదు. మా అక్క వాళ్ళ దగ్గర నుంచి నేను తప్పిపోయాను. ఎక్కడున్నారని ఎత్తుక్కోవడానికి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి నేను స్టార్టింగ్ పాయింట్లో ఉన్నానని చెప్తే మా అక్క వాళ్ళు నా దగ్గరికి వచ్చారనమాట. అంత రష్ ఉన్నారు. అండ్ చిన్నపిల్లల్ని తీసుకురావద్దండి అస్సలకి, చాలా అంటే చాలా అన్కంజెస్టెడ్గా ఉంది. మనమే తట్టుకోలేకపోతున్నాం, చిన్నవాళ్ళు చెప్పలేరు కదా. సో మీరు ఎవరైనా నాంపల్లికి వెళ్తుంటే చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయండి ప్లీజ్. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంతమంది మనుషులు అరుస్తూనే ఉన్నారు, వాళ్ళ షాప్ కీపర్స్ అరుస్తూనే ఉన్నారు, ఇక్కడ తక్కువ అని. ఇక్కడ వుడెన్ యూటిలైజెస్ చిన్న క్యూట్గా ఉన్నాయి, అక్కడ తీయడం మర్చిపోయాయని చెప్పి ఇంకో షాప్ వస్తే ఇక్కడ తీసాను అనమాట. నేను ఒక ఉయ్యాలు కూడా చూశాను, అదైతే చాలా బాగా నచ్చింది నాకు. 35,000 చెప్పారు, అది నా డ్రీమ్ ఉయ్యాలన్నమాట. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. ఏ పేరు అయినా సరే 100 రూపీసే అంట. మాకు ఇక్కడ 2 జతలు బ్యాంగిల్స్ తీసుకుందనమాట. ఇంకంతే గైస్, ఇక్కడ వరకే షూట్ చేయగలిగాను. అండ్ మేము ఏమేమి కొన్నాము అనేవి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. మేము కొనేటప్పుడు అసలు తీయడానికి ఛాన్సే రాలేదన్నమాట. చాలా అలసిపోయాం గైస్. ఆఫ్టర్నూన్ 2:30కి స్టార్ట్ అయితే నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు 12:15 అయిపోయిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. బాయ్ గైస్.